ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. గ్రూప్ 2 కీ అయితే రిలీజ్ అయింది. ఇక సాయంత్రం వరకు మనకు గ్రూప్ 2 కట్ ఆఫ్ మార్క్ ఎంత ఉండొచ్చు, ఎవరికి ఎన్ని వస్తున్నాయి మనకు క్లారిటీ వస్తుంది. అయితే గ్రూప్ 2కి సంబంధించి ఆబ్జెక్షన్ ఎలా ఇవ్వాలనేది చూస్తే హోమ్ పేజ్లోకి రాగానే ఇక్కడ మనకైతే ఆబ్జెక్షన్కి సంబంధించి మనకి ఇక్కడ చూడొచ్చు లింక్. ఈ లింక్ని క్లిక్ చేయగానే మనం నెక్స్ట్ పేజ్కి రీడైరెక్ట్ అవుతాం. ఈ నెక్స్ట్ పేజ్లో మనకి ఇక్కడ మన ఐడి, టీపీఎస్సీ ఐడి, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ డాటాను సబ్మిట్ చేయగానే అక్కడ మనకు ఆబ్జెక్షన్స్ ఏ విధంగా సబ్మిట్ చేయాలనే అంశాల మీద మనకైతే ఆప్షన్స్ వస్తున్నాయి, అక్కడ చేయాలి. సో మనం నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ అసలు కీ ఏంటి అనే అంశాన్ని అయితే మనం చూద్దాం. ఇప్పుడు అసలు ఏ కీ ఏంటిది, ఎలా ఇచ్చారు అనేది చూస్తే మనకు ఫస్ట్ వచ్చేసి సెట్ పి. ఈ సెట్ పిలో మాస్టర్ క్వశ్చన్ పేపర్ అనేది ఇచ్చారు. ఇక్కడ చూడవచ్చు జనవరి 2004 జరిగిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023 సంబంధించి ఈ విధంగా సెట్ పీకి సంబంధించి అన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. ఆ తర్వాత అయితే సెట్ క్యూ, ఈ సెట్ క్యూలో కూడా అన్ని మాస్టర్ క్వశ్చన్స్ ఇచ్చారు. సో కీ అనేది సపరేట్ ఉంటుంది. ఆ తర్వాత మనకు సెట్ ఆర్, ఈ ఆర్ సంబంధించి కూడా అన్ని క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం 52 పేజీలు ఉంది. సో ఆ తర్వాత సెట్ ఎస్. సో ఈ విధంగా మనం చూసుకుంటా పోతే మనకైతే ఇక్కడ కీ పేపర్ 1కి సంబంధించి కీ చూడవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఈ కీలో మనకి ఏమైనా డిలీట్ అయిన క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయని చూద్దాము. ఈ పేపర్ 1లో మనకు చూస్తే మనకి ఇక్కడ ఒకటి క్వశ్చన్ నెంబర్ 74 ఫ్రెండ్స్. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 74 అనేది మనకు డిలీట్ చేసినట్టుగా ఇచ్చారు పేపర్ 1లో. సో ఆ తర్వాత చూద్దాము, ఆ తర్వాత ఏ క్వశ్చన్స్ డిలీట్ చేశారా ఏంటి అనేది కూడా చూద్దాము. సెట్ 4 క్వశ్చన్ నెంబర్ 74 ఒకటి మనకు పేపర్ 1లో డిలీట్ చేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్. ఆ తర్వాత మనము పేపర్ 2. సో పేపర్ 2లో కూడా మనకి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 30, పేపర్ 2లో క్వశ్చన్ 30 కూడా ఇక్కడ డిలీట్ చేశారు. సో క్వశ్చన్ 30 హిస్టరీ సొసైటీ దీనికి సంబంధించి. ఆ తర్వాత ఇంకా ఏమైనా ఉన్నాయని చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ సో ఇక్కడ కూడా పేపర్ 2లో కూడా ఒక క్వశ్చన్ అయితే డిలీట్ చేశారు. అది వచ్చేసి మనకు క్వశ్చన్ నెంబర్ 30 అనేది డిలీట్ చేయడం జరిగింది చూసినట్టుగా. ఆ తర్వాత మనము పేపర్ 3 ఎకానమీ చూద్దాం ఫ్రెండ్స్. పేపర్ 3 ఎకానమీలో కూడా ఏమైనా డిలీట్ అయ్యాయా ఏంటి అనే అంశాలను మనం చూసే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ సో ఇక్కడ ఏంటంటే మనకు పేపర్ 3కి వచ్చేసి ఎలాంటి డిలీటెడ్ క్వశ్చన్స్ అయితే మనకేం కనిపించట్లేదు. తర్వాత పేపర్ 4 తెలంగాణ మూమెంట్. సో తెలంగాణ మూమెంట్లో కూడా ఏమైనా డిలీట్ అయినాయా, ఏమైనా మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్నాయి ఏమైనా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడైతే ఎలాంటివి పేపర్ 2లో కూడా 4లో కూడా ఏం లేవు. సో ఓవరాల్గా మనకు పేపర్ 1 and 2లో ఒక్కొక్క క్వశ్చన్ డిలీట్ అయ్యాయి. పేపర్ 3, 4లో మనకు పేపర్ 4లో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 122 అయితే 123 డిలీట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా అయితే మనకు 3 పేపర్స్లో డిలీటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి ఒక్కొక్కటి. తర్వాత పేపర్ 3లో అయితే మనకి ఎలాంటి డిలీటెడ్ క్వశ్చన్స్ కనిపించలేదు. ఒకసారి మళ్ళీ చూద్దాము ఏమైనా ఉన్నాయా. డి అని పెట్టారు కాబట్టి మనకు కొన్నిసార్లు సరిగ్గా కనిపించక మనం స్పీడ్లో వెళ్ళిపోతున్నాం. సో ఫ్రెండ్స్ ఇది మనకు పేపర్ గ్రూప్ 2 పేపర్ సంబంధించిన కీసు. సో సార్ చూసుకోండి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో మీకైతే వీడియోస్తో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.